బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజులు పనులు చేసిన 800 మంది కాంట్రాక్టు కార్మికులు తమకు కూలీ చెల్లించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పద్మావతి ఏజెన్సీస్ తమకు చెల్లించాల్సిన 48 లక్షల బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు డబ్బులు లేవని ఫోన్ పే చేస్తాం వెళ్లిపోండని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. పనులు చేయించుకుని కూలీ డబ్బులు ఇవ్వకపోతే ఇళ్లకు ఎలా వెళ్లాలంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము రావడం కూడా కొత్త తీసుకొచ్చాను. ఫోటోలు 2 ఫోటోలు చేస్తే మరి 400 అన్నాడు, 500 అంటారు ఒక మనిషి. మరి ఎలాగ ఇస్తారో తెలియదు. మేము ఊరు వెళ్ళాలి సార్ అంటే ఇప్పటికే డబ్బులు లేవు. ఉదయం నుంచి ఏమైనా డబ్బులు ఇస్తే ఇద్దరు కొనుక్కుంటామని చూసాను, ఇప్పటికి ఇవ్వలేదు. బయలుదేరిపోయి అలా ఉన్నా. ఇప్పుడు మీకు ఒక కూలీ ఒక డ్యూటీకి ఎంత ఇస్తా అన్నారు? దేవస్థానం ఇచ్చేది ఎంతనో మీకు తెలుసా? దేవస్థానం ఎంత ఇస్తుందో మీకు తెలుసా అంటున్నా. మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లలంపినారు. వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే దేవస్థానము కేటాయించేది 430 రూపాయలు కూలి. మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. మాకు లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తాం అంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతోని వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయరు. అదే మాకు రానిపోని ఛార్జీల ఖర్చు కూడా ఇవ్వడం లేదు. మరి మా పరిస్థితి ఎట్లా? రైట్ గా శ్రీశైలంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, మున్సిపల్ ఉద్యోగులు శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో చేసిన పనికి గాను పద్మావతి ఏజెన్సీస్ డబ్బులు ఇవ్వట్లేదంటుంది. అక్కడ పరిస్థితి ఏంటి? అలాగే అధికారులు స్పందించారా? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి శ్రీశైలంలో పారిశుద్ధ్యులు ఒక ఆందోళన బాట పట్టారు. ఏదైతే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజుల పాటు ఈ యొక్క పారిశుద్ధ్య విధులు నిర్వహించినటువంటి యొక్క కార్మికులు వారికి ఏజెన్సీ చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించకుండా రేపు ఎల్లుండి అంటూ వారిని మభ్యపెడుతున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ రోజు రేపు మీరు ఇంటికి వెళ్లిపోండి, 2 రోజుల తర్వాత ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తామంటూ నిర్వాహకులు చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆగ్రహానికి లోనైన వీరంతా కూడా ఆందోళన బాట పట్టారు. శానిటేషన్ కార్యాలయం ముందు బైఠాయించిన పరిస్థితి కనపడుతోంది. అయితే ఏదైతే శ్రీశైలంలో ఆనవాయితీకి విరుద్ధంగా సెంట్రలైజేషన్ పేరుతోటి పద్మావతి ఏజెన్సీకి యొక్క పనులు కట్టబెట్టారు. 1000 మంది కూలీలను పెట్టుకుని పారిశుద్ధ్య పనులు చేయాలని ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో వారు 800 మందిని మాత్రమే పెట్టుకుని 1000 మందికి లెక్క రాసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఏదైతే ఈ పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించకపోవడం ఒక విధంగా అయితే, మరోవైపు కూడా ఇప్పుడు వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు కూడా ఈ యొక్క ఏజెన్సీ నిర్వాహకులు స్పందించకపోవడం, ఆలయ ఈవో కూడా ఇంతవరకు స్పందించలేదు. ఆలయ ఈవో కార్యాలయం ముందు కూడా ఆందోళన చేసేందుకు ఈ యొక్క కార్మికులు సిద్ధమవుతున్నారు. వీరికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బ్రహ్మణి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.